హాయ్ పేరెంట్స్, స్క్రీన్ టైం వల్ల పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా? డెఫినెట్లీ ఉంటుంది. స్క్రీన్ టైం ఇవ్వడం వల్ల మీ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మరి ఎలా ఉంటుంది? ఇప్పుడు రైట్ నౌ ఈ వీడియో చూసే ప్రతి పేరెంట్కి ఒక చిన్న టాస్క్ ఇస్తాను, ట్రై చేయండి. మీరందరూ కూడా ఫోన్లోనే నా వీడియో చూస్తున్నారు కదా, సో ఈ వీడియో ఇక్కడికే ఇలానే పాజ్ చేసి మీ ఫోన్ని పక్కన పెట్టి మీ ఫోన్ వైపు చూడకుండా, ఫోన్ టచ్ చేయకుండా, ఫోన్ గురించి ఈవెన్ థాట్ కూడా రాకుండా ఒక 1 hour కూర్చోవడానికి ట్రై చేయండి. ఎంతమంది ఉంటాం? ఉండగలరా అసలు మీరు? ఖచ్చితంగా ఉండలేరు. బికాజ్ వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ అడిక్షన్ టువర్డ్స్ ఫోన్. ఎందుకు అడిక్ట్ అవుతున్నాం ఫోన్కి అని అంటే కనుక, బికాజ్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డోపమైన్ కిక్ ఇన్ ద బ్రెయిన్. ఏం జరుగుతుంది మన బ్రెయిన్లో? మనం ఎస్పెషల్లీ సోషల్ మీడియా గురించి చూసినట్లయితే కనుక మనం స్క్రోల్ చేస్తూ ఉంటాం. యూట్యూబ్ రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్నీ మనం స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు విల్ గెట్ వావ్ పాయింట్స్, విల్ గెట్ ఆహా పాయింట్స్. సో దీనివల్ల ఏమవుతూ ఉంది, మనకి ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ బీయింగ్ అడల్ట్స్ మనకేం జరుగుతూ ఉంటుందంటే, మనకి ఏది కావాలి, ఏది వద్దు, ఎంతవరకు చూడాలి, ఏది నాకు అవసరం, ఏది హెల్ప్ఫుల్, ఏది హెల్ప్ అవ్వదు అనే క్లారిటీ మనకు ఉంది. కాబట్టి ఈ సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది మనకు ఉంది. కాబట్టి మనకు అవసరమైన కంటెంట్ని మనం చూస్తాము, మనకు అవసరమైనంతసేపు మనం చూస్తూ ఉంటాము, కొన్నిసార్లు పక్కన పెడుతూ ఉంటాము. బట్ పిల్లలకు ఆ సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది ఇంకా ఎర్లీ ఏజెస్లో ఏర్పడదు. ఈ ఇన్హిబిటరీ సెంటర్స్ అనేవి ఎర్లీ ఏజెస్లో డెవలప్ అవ్వవు ఇంకా బ్రెయిన్లో. సో వాళ్ళకి మీరు ఇనీషియల్గా ఫోన్ ఇచ్చేస్తూ ఉంటే, వాళ్ళకి ఆ స్క్రీన్ అడిక్షన్ అనేది జరుగుతూ ఉన్నట్లయితే కనుక వాళ్ళకి లాజికల్ రీజనింగ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, సెల్ఫ్ రెగ్యులేషన్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, క్రిటికల్ థింకింగ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మై డియర్ పేరెంట్స్, ప్లీజ్ అండర్స్టాండ్, ఎర్లీ ఏజెస్లో ఎస్పెషల్లీ 0 to 5 years బ్రెయిన్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. ఆల్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ ఇన్ దట్ ఏజ్. మీరు ఆ టైంలో స్క్రీన్ ఇస్తూ ఉన్నట్లయితే కనుక బ్రెయిన్ సెల్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఒక నిప్పు కనికని తీసుకెళ్ళి మీ చేతిలో పట్టుకోమంటే పట్టుకుంటారా? అది ఎంత హెల్ప్ఫుల్ అయినా సరే మీ చేతిలో పట్టుకుంటారా? తీసుకెళ్ళి మీ పిల్లల చేతిలో పెట్టమంటే పెడతారా? పెట్టం కదా. అలానే మరి ఫోన్ ఎందుకు ఇస్తున్నారు? ఇది ఫిజికల్గా కనిపిస్తుంది మీకు ఇక్కడ జరిగే డ్యామేజ్. మరి బ్రెయిన్లో సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉన్నాయి, అది ఎలా కనిపిస్తుంది? వాడి డెవలప్మెంట్ ఎఫెక్ట్ అవుతుంది, వాడి డిలే జరుగుతుంది, వాడి ప్రోగ్రెస్ ఎఫెక్ట్ అవుతుంది, వాడి గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత వీ హ్యావ్ టు పే లాట్. సో ప్లీజ్ పేరెంట్స్, ట్రై టు నాట్ గివ్ ద ఫోన్ టు యువర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ.